ఈ విషయంలో మన దేశ ప్రధాని కానీ మన దేశం యొక్క డెసిషన్స్ని మనం మెచ్చుకోవాలి లేదా సపోర్ట్ చేయాలి. రీసెంట్గా ఒక ఇష్యూ అయితే మనకి ట్రెండింగ్ అయ్యింది. మోడీ గారు రష్యా నుంచి ఆయిల్ తెచ్చుకోవడానికి ట్రంప్ గారు పర్మిషన్ ఇచ్చారు అని చెప్పి ఒక పొలిటికల్ డిస్కషన్ జరిగింది. వాట్ మే బి ద థింగ్, ఆ పొలిటికల్ డిస్కషన్ అన్ని పక్కన పెడితే రీసెంట్ టైమ్స్లో ఇరాన్ వార్ కారణంగా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ సడన్గా పెరగడం జరిగింది. మన గవర్నమెంట్ ఇప్పుడు రష్యా నుంచి ఆయిల్ తెచ్చుకోవడం వల్ల ఈ ప్రైసెస్ని మనం కంట్రోల్ చేయగలుగుతా ఉన్నాము. రీసెంట్గా గవర్నమెంట్ కూడా ఒక అనౌన్స్మెంట్ చేసింది, క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగినంత మాత్రాన పెట్రోల్ డీజిల్ ప్రైసెస్ని మేము పెంచబోము అని చెప్పి చెప్పింది. వేరే పక్క దేశమైన పాకిస్తాన్లో చూస్తే ఈరోజు అక్కడ పెట్రోల్ ప్రాబ్లం, డీజిల్ ప్రాబ్లం వచ్చింది. మన దేశంలో అలాంటి సిచ్యువేషన్స్ లేదు. సో మన దేశ గవర్నమెంట్ కానీ ఇక్కడ ప్రధానమంత్రి కానీ ఈ విషయంలో క్రూడ్ ఆయిల్ కంట్రోలింగ్ కానీ డీజిల్ సప్లై కానీ పెట్రోల్ సప్లై కానీ చాలా మెరుగ్గా చేస్తూ ఉన్నారు. ఈ విషయంలో మనం మన యొక్క దేశం తీసుకుంటున్న నిర్ణయాల్ని సపోర్ట్ చేయవలసిందే. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ లేదంటే ఆయిల్స్ అనేది ఒక దేశ ఎకానమీకి చాలా వరకు ఇంపాక్ట్ చేస్తాయి. మనలాంటి దేశానికి 85% వరకు కూడా ఇంపోర్ట్స్ మీదే ఆధారపడి ఉంటాము. అలాంటి సందర్భంలో కూడా ఇంత పెద్ద ఎకానమీని ఇంత మెరుగ్గా మేనేజ్ చేస్తున్నారు అంటే అదంతా ఆసామాసీ విషయం కాదు. పాలిటిక్స్ ఇవన్నీ పక్కన పెడితే ఒక ఎకానమీని మేనేజ్ చేయడం అనేది చాలా వరకు కష్టమైన విషయమే. సో ఇండియన్ గవర్నమెంట్ ఈ విషయంలో చాలా మెరుగైన నిర్ణయం తీసుకుంటుందని చెప్పి నా యొక్క అభిప్రాయం. ఒకవేళ మీరు కూడా ఏమైనా అనుకుంటే దీని గురించి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.